హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి మేము ఒక డే ఇన్ మై లైఫ్ అనుకోండి. సో మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే ఫ్రెండ్స్ వచ్చారనమాట. ఇంటి దగ్గర తాజా టిఫిన్స్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ కొంచెం కలుద్దామని చెప్పేసరికి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే బయటకు వచ్చేసాము. చాలా బాగుంటుంది టేస్ట్. దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది తినే ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా ట్రై చేస్తారనమాట. ఇక్కడ నా పర్సనల్ ఫేవరెట్ అయితే పూరి ఇంకా కుర్మా. చాలా బాగుంటుంది కుర్మా అయితే. ఎప్పుడు వెళ్ళినా సేమ్ టేస్ట్ అనమాట. మీరు ఎవరైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ చేయండి. ఇంకా వేరే ఫ్రెండ్స్ అయితే వేరే దగ్గర ఉంటారనమాట, వేరే స్టేట్స్లో. సో ఇంకా వాళ్ళకు వీడియో కాల్ చేసి మాట్లాడుతూ మేమైతే ఇక్కడ టిఫిన్ చేసేస్తున్నాము. తినేది మసాలా దోశ అండ్ నేను అలానే ఉప్మా పెసరట్టు తీసుకున్నాను అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుండే. అయిపోయిన తర్వాత ఇంకా పక్కనే డీమార్ట్ ఉంటుంది. సో డీమార్ట్కి వెళ్ళి చిన్న షాపింగ్ చేసాము. ఆ షాపింగ్ వీడియో కూడా ఏం తీయలేదు. సో ఇంకా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు టైమే సరిపోదు కదా. సో అలా వీడియో తీసి ఇంకా మేమైతే ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఐస్ క్రీమ్ తింటున్నాము. ఐస్ క్రీమ్ అసలు ఇంతకుముందు బాగుండేది కానీ ఇప్పుడైతే నాకు అస్సలు నచ్చట్లేదు. జస్ట్ ఐస్ తిన్నట్టే అనిపిస్తుంది, అస్సలు టేస్టే ఉండదు. సో మీలో ఎంతమంది డీమార్ట్ దగ్గర ఐస్ క్రీమ్ తింటారు? పక్కా వెళ్ళినప్పుడల్లా తినేవాళ్ళు చాలామంది ఉంటారు కదా. పాప్కార్న్ కూడా చాలా బాగుంటుంది అక్కడ. ఇంకా అలా తినేసి వాళ్ళందరికీ బాగా చెప్పేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు మా లంచ్ వచ్చేసి చికెన్ కర్రీ విత్ వైట్ రైస్ అనమాట. నేను ఇంటికి వచ్చేవరకే అత్త పంపించింది, అంటే చోటు ఉన్నాడు కదా, చోటు వాళ్ళ మమ్మీ అనమాట. సో మా అత్త చికెన్ కర్రీ చాలా బాగా చేస్తుంది. సో ఇంకా ఫుల్గా కుమ్మేద్దామని చెప్పి ప్లేట్లో అయితే అన్నం పెట్టుకొని ఇలా వేడి అన్నము ఇంకా కర్రీ వేసుకొని తింటుంటే చాలా బాగున్నది. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు వేడి అన్నం తింటే చాలా మంచిగా అనిపిస్తుండే, కానీ ఇప్పుడు ఎండలు కదా, ఎండల వల్ల ఏంటంటే అసలు ఒక సైడ్ చెమట కారిపోతూ ఉంటుంది. ఎంత ఫ్యాన్ వేసుకున్నా కానీ అస్సలు మన వల్ల అవ్వదు. ఇంకా సరేలే ఏం చేస్తామని చెప్పి నేను వచ్చిన తర్వాతే అన్నం పెట్టాను అనమాట. అందుకని చెప్పి ఇంకా వేడిగా ఉండే. ఇక్కడ జున్నుగా నిద్రపోతున్నాడు, లేస్తాడేమో అని చూస్తున్నాను అనమాట. అలా అదేంటో కానీ వాడు నేను తినేటప్పుడే నిద్రలేస్తాడు, అందుకే నవ్వుతున్నాను. ఇక్కడ లేసేసాడు ఆల్రెడీ. ఇంకా తర్వాత వాడిని తీసుకొని కొంచెం సేపు అయితే పాలు ఇచ్చేసి ఇంకా కొంచెం సేపు ఆడించిన తర్వాత అయితే ఇంకా ఇది ఈవినింగ్. హాయ్ గాయ్స్, సో ఈరోజు డిన్నర్ ఏం చేస్తున్నారు? మేమైతే డిన్నర్ కోసం బయటికి వెళ్తున్నాం. సో ఎందుకు వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అవన్నీ తెలియాలంటే వీడియో ఫుల్ చూడండి. అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎందుకు వెళ్తున్నాం అంటే ఈరోజు చోటు రిపోర్ట్ కార్డ్ వచ్చిందనమాట. సో మార్క్స్ బాగా వచ్చాయని చెప్పి మేమందరం పార్టీ చేసుకుంటాం. సో పార్టీ చేసుకుంటున్నాం అంటే ఏం పార్టీ చేసుకుంటున్నాం ఎవరైనా గెస్ట్ చేయగలిగితే కింద కమెంట్ చేసేయండి. మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు మొత్తం అర్థమైపోతుంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుద్దాం. బాయ్. గజనీ స్టార్ అబ్బా చెప్పాలి కదా నా శ్రీ నువ్వు. షర్ట్ మ్యాన్ మోడల్ కలర్ దర్శిందా పడుతుంది. ఇంకా చాలా మోడల్ చాలా ఎక్కువ మోడల్ అంటారా బాబు, భాష మోడల్. చెప్పు జును. ఇంకా దిల్షాద్ మోడల్, గ్రీన్ కలర్ షర్ట్ మోడల్. దగ్గరకు వస్తావు, చోటు దగ్గర పోదావా, నా దగ్గరకు వస్తావా చెప్పు. ఇంకా అలా కొంచెం కాంపిటీషన్ అయిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. మేముండే ఇంటి నుంచి ఈ ప్లేస్కి వచ్చేసి ఒక 20 minutes పడుతుంది అంతే, చాలా దగ్గర అనమాట. సో మేమైతే ఫైనల్గా మండీకి ఇంకొచ్చేసాము. లాస్ట్ టైం మీరు వీడియో చూస్తుంటే మమ్మీ బర్త్డేకి మేము అందరం మండీకి వెళ్ళాము. అవ్వ మిస్ అయిందనమాట అప్పుడు, అందుకని చెప్పేసి ఈసారి అవ్వని కూడా తీసుకెళ్ళాలని ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడైతే ఒక్కటే డ్రాబ్యాక్ ఈ రెస్టారెంట్లో ఏంటంటే చెప్పులు వదిలే దగ్గర అయితే అసలు మెస్సీ ఫుల్. ఇంకా ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసాము. ఫస్ట్ సీటింగ్ చూసుకుంటున్నాం అనమాట. మేమైతే లాస్ట్ టైం వెళ్ళినట్టు అలా కంపార్ట్మెంట్స్ లాగా ఉంటుందేమో అని అనుకున్నాము, బట్ ఇక్కడ అలా లేదు. బట్ స్టిల్ ఇంకా వచ్చాం కదా, మళ్ళీ వెళ్ళలేమని చెప్పేసి ఇక్కడైతే కూర్చున్నాము. రాదిల్లు హలో గైస్, ఈరోజేమో నేను చెప్పిన కదా గైస్ మండికి మేమందరం వస్తున్నామని చెప్పిన కదా. ఈ మండి పేరేమో మండి కింగ్ గైస్. టేస్ట్ చేసినాక వీడియోలో చెప్తాను. బాయ్ గైస్. గో గైస్. ఆర్డర్ చేస్తున్నాడు గైస్ జున్ను ఇప్పుడు. దాంతో ఫైటింగ్ చేస్తున్నాడు, అది ఎట్లా నాకు గెలిస్తే చూద్దామని నేను సూపర్ చింత్రేన్ తీసుకోమా ఒకటి.
నువ్వు అరవకు మా తల్లి ముందే. ఇంక ఇక్కడ వెళ్ళగానే కాంప్లిమెంటరీ చూపించారనమాట. చాలా బాగుంటుంది నిజంగా, వీడియో కోసం కాదు కానీ నిజంగానే చాలా టేస్టీ ఉండే, నాకైతే బాగా నచ్చింది. ఇంకొకటి ఎక్స్ట్రా కూడా ఇచ్చారనమాట, అంటే మా జుండుగాడికి కూడా కలిపి ఇచ్చేసినట్టున్నారు. అది కూడా నేనే తాగేసాను అనమాట, అంత బాగుంది టేస్టీగా. ఇక్కడైతే అవ్వతోటి డిస్కషన్ అనమాట, ఎందుకు ఇది ఏంటిది ఇది అని. ఇంకా అయితే చెప్తున్నాం ఇది కాంప్లిమెంటరీ అంటే ఫ్రీగా ఇచ్చారని. ఇంకా అప్పుడు తాగిందనమాట. ఫ్రీ అంటే ఇంకా మన అవ్వకి బాగా ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. ఇది వచ్చేసి చికెన్ మెజెస్టిక్ ఫ్రెండ్స్, వచ్చేసి చిల్లీ చికెన్ ఫ్రెండ్స్. అట్లెట్లా మా అయ్యే మెజెస్టిక్ అయితే చూడ్డానికి ఎంత యమ్మీగా ఉందో, టేస్ట్ కూడా అంతే యమ్మీగా ఉంది, అద్దరిపోయింది అసలు నిజంగా. చిల్లీ చికెన్ ఇంకా చికెన్ మెజెస్టిక్ చెప్పామన్నమాట. మెజెస్టిక్ మాత్రం మస్ట్ ట్రై, మీరు వెళ్తే మాత్రం పక్కా ట్రై చేయండి, చాలా బాగుంది. మేమైతే ఓన్లీ చికెన్ ఒకటే తింటాం కాబట్టి ఇంకా చికెన్లోనే స్టార్టర్స్ చెప్పాల్సి వచ్చింది. ఇంకా అక్కడ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి, మటన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్, ఇంకా చైనీస్ ఐటమ్స్, ఇలా చాలా ఉన్నాయి. చైనీస్ ఐటమ్స్ అంటే ఎప్పుడన్నా బయట తినొచ్చు కదా, ఇంక ఇక్కడికి వెళ్తే కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి మేమైతే మెజెస్టిక్ ఆర్డర్ చేసాం. నాకు భలే నచ్చింది. ఓకే, ఫస్ట్ టేస్ట్ చేయండి ఎట్లుందో. కూర్చున్నాం కదా. తినరా, టేస్ట్ చూడు ఎట్లుందో. అదేంటిది చికెన్ వింగ్స్. ఫస్ట్ అది పెట్టుకోరు కదా, టేస్ట్ చూసినాక అది తీసి మళ్ళీ పెట్టుకోరు, తీసినాక మళ్ళీ పెట్టుకొని నేను స్టార్ట్ చేస్తాను. ఇక మీరు ఇచ్చినాక బాగున్నావమ్మా. ఫస్ట్ టైమా మండి వచ్చినాయి వాడికి పెట్టండి రా బాబా. బయటకు తీసుకొచ్చి తినిపించాలి వాడికైతే రోజు. ఎట్లుంది ఇల్లు? ఒకటే చూసినాము. ఇంక ఇక్కడైతే మా చోటుగాడు ఇంకా నాని అయితే రివ్యూ ఇచ్చేసారనమాట, చాలా బాగుందని. ఇంకా మేము కూడా స్టార్ట్ చేసాం తినడం. నిజంగానే టేస్ట్ అన్నీ బాగున్నాయి, ఒక్కటని చెప్పలేము, అన్నిటికీ అన్నీ బాగున్నాయి అనమాట. దేనికి అదే చాలా టేస్టీగా అనిపించింది. అంటే మేము ఆకలితో ఉన్నందుకు అలా అనిపించిందో లేకపోతే నిజంగానే అంత టేస్టీగా ఉన్నాయో మాకైతే తెలియలేదు. ఇంకెప్పుడైనా మార్నింగ్ టైమ్స్ వెళ్ళి ఒకసారి అయితే ట్రై చేయాలి. కాకపోతే ప్లేస్ అయితే చాలా బాగుంది, విశాలంగా ఉందన్నమాట పెద్దగా. అండ్ ఫుడ్ టేస్ట్ కూడా చాలా 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 బాగుంది. మీరు కూడా ఒకసారి దగ్గరలో ఉంటే ట్రై చేయండి. అబ్బా ఏముంది చెప్పండి. అయిపోయిందామా? లాస్ట్ ముద్దరా, అంతేనా? నువ్వు తినేసి అది కూడా నాది కూడా కొంచెం లెట్టి చాలు దాది ఎంత స్కామ్ దాది, ఆ జీడిపప్పు కాదు మా. ఇంకా కొంచెం మిస్ అయిపోవాలి. అరే కోవిడ్ ఎందుకు
తినేసేరా నువ్వు, ఛాలెంజ్ గెలవాలని ఉంటే తిను. ఏంది అది, తిను, నమిలినాక తాగు. అలా నేను కూడా ఇట్లా బయట పడేసి మొత్తం క్లీన్ చేసి నేను కూడా వేస్తా. అది మొత్తం ఫేక్ నమ్మకండి ఏం నమ్మకం. ఏంద్రా ఇది, ఎవర్రా కలిపిన వాళ్ళు, ఏం చేసిరా వీళ్ళు? జరుగుని మాయం చేస్తుంటారు. అంటే లోపల అన్నం ఉంది. కీరా తినలే నర్మలే నువ్వు తినాలి. నాకు కీరా అయిపోయింది. రెండు కలిసి తినేసి పక్కన ఏ తిన్నాం మేము నిజంగానే. ఉందిరా మెతుకులు చాలా. ఇక్కడైతే మేము క్లీన్ ప్లేట్ ఛాలెంజ్ పెట్టుకున్నాం అనమాట, నేను చోటుగాడ. అందుకే అంత క్లీన్గా తిన్నాడు. మొత్తానికైతే వాడే గెలిచారులేండి, చాలా నీట్గా తిన్నాడు. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా డెజర్ట్స్కి వచ్చేసాం అనమాట. డెజర్ట్స్ కూడా చాలానే ఉన్నాయి ఆప్షన్స్, బట్ నాకైతే ఆప్రికాట్ డిలైట్ చాలా ఇష్టం అనమాట. అందుకని చెప్పేసి ఆప్రికాట్ డిలైట్. ఇంకా ఫస్ట్ టైం అయితే నేను కునాఫా ట్రై చేశాను. ఎంత బాగుంటుందో అనుకున్నాను కానీ అంత టేస్టీగా ఏం లేదు, జస్ట్ యావరేజ్ ఉంది, సేమియా తిన్నట్టే ఉందన్నమాట. చెప్పేసి ఇది ఆప్రికాట్ డిలైట్. తిను తిను తిను, టేస్ట్ ఎట్లుందో చూడు. తిద్దిల్లు తిన్నామని వాళ్ళని కూడా ఐస్ క్రీమ్ కొంచెం మ్యాంగో ఫ్లేవర్ పెట్టినట్టుంది. కునాఫా తిని ఎట్లుందో. తిన్ని నీ వాడేం చేసిండు అయితే. ఇంకా ఫైనల్గా అయితే బిల్ వచ్చేసింది అనమాట. సో బిల్ ఎంత అయింటుందని ఎవరైనా గెస్ చేయగలిగితే కింద కమెంట్ చేయండి, చూద్దాము. బిల్ మరీ అంత ఎక్కువేం కాలేదు, బట్ మేము తిన్న వాటికైతే వర్త్ అనిపించింది. చాలా టేస్టీగా ఉండే ఫుడ్ కూడా. ఇక్కడైతే ఇంకా బిల్ తర్వాత అవ్వైతే హాఫ్ అమౌంట్ ఇచ్చిందనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా మిగతా అమౌంట్ ఎవరు ఇస్తారని ఇక్కడ డిస్కషన్. మామ అయితే నాని ఇచ్చేస్తే తీసేసుకోండి అని చెప్తున్నాడు అనమాట. అందుకే అక్కడ అంతా డిస్కషన్ చేస్తున్నాం. తర్వాత ఇంకా హాఫ్ అమౌంట్ వచ్చేసి క్యాష్, ఇంకా హాఫ్ అమౌంట్ వచ్చేసి కార్డులో అయితే పే చేద్దామని ఫిక్స్ అయిపోయాం అనమాట. మా జున్నుగాడైతే అస్సలు ఆగట్లేదు, ఇక్కడ ఫుల్ ఆడుతున్నాడు, అసలు మమ్మల్ని తినివ్వట్లేదు అనమాట. అక్కడ చూస్తున్నారు కదా, ఆ టేబుల్ నుంచి ఈ టేబుల్ మీదకి జారుతాడు, లేదంటే అటు ఇటు తిరగడము. ఇంకా బయట ఏంటంటే చిన్నపిల్లలు కొంచెం ఆడుకునే అలా ఏజ్ ఉన్న వాళ్ళకి మంచిగా ఆడుకోవడానికి అయితే ప్లే ఏరియా లాగా పెట్టారనమాట. చాలా బాగుండే. అండ్ పేరెంట్స్ని కూడా డిస్టర్బ్ చేయకుండా మంచిగా వాళ్ళు ఆడుకోవచ్చు అని చెప్పి భలే ఐడియా వేశారు, నాకు అది బాగా నచ్చింది. అండ్ ఇక్కడైతే ఇంకొకటి ఐస్
కోలా ఉంటుంది కదా, సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. బట్ మేమైతే ట్రై చేయలేదు, అప్పటికి చాలా లేట్ అయిపోయిందనమాట. మేము ఇంటికి వచ్చేవరకు అరౌండ్ 11:30 అట్లా అయింది. బట్ ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉండే. దగ్గరలో ఎవరైనా ఉంటే ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా బాగా పక్కా నచ్చుతుంది. దీని పేరు వచ్చేసి మండీ కింగ్ అనమాట, బ్రాంచెస్ కూడా ఉన్నాయి. అమ్మో అర్జుడు వాడిని చూడమా, వాడే ముందు కూపుతున్నాడు దాన్ని బండిని. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత కిందకైతే వచ్చేసామన్నమాట ఇంటికి వెళ్ళడానికి. మేమైతే ఫుల్ సాటిస్ఫైడ్, మస్తు టేస్టీగా ఉండే. ఇంకా మిగతా రెసిపీస్ కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేయాలనిపించింది అనమాట, చాలా బాగున్నాయి టేస్ట్ అయితే. ఇంకా అలా డిన్నర్ చేసిన తర్వాత ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. దగ్గరలో ఏమైనా మ్యాంగోస్ అలా దొరికితే తీసుకుందాం అనుకున్నాను, మ్యాంగోస్ అస్సలు తినలేదు ఈ సీజన్లో నేను. అప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా కనిపించలేదు. సరే మరి ఈ వీడియోకి అయితే తింటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్ బాయ్.